ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అవుతారా, టీడీపీ నుంచి అవుతారా? భాష్యం ప్రవీణ, నంబూరు శంకర్రావు? టీడీపీ నుంచే. టీడీపీ నుంచే. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే చేసిన కార్యక్రమం ఇంతకుముందు చేసింది పరిపాలన సరిగా లేకనే వైసీపీ సరిగా చేయలేదా? చేయలే. చేస్తే ఎట్టెందుకుంటుంది? మరి టీడీపీ వస్తే చేస్తారా? వచ్చింది, టీడీపీ వచ్చింది. ఎందుకు అంత నమ్మకం? అంత గ్యారంటీ ఉంది దానికి. గ్యారంటీ ఉంది. మరి జగన్ గ్యారంటీ లేదు. మరి ఇక్కడ భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఓట్లతో గెలిపించుకుంటారు మెజారిటీ? కనీసం ఒక 10,000 మెజారిటీతో వస్తాడు. 10,000 మెజారిటీ. మరి లోకల్ కాదు కదా, అంటే కొత్త వ్యక్తి కదా భాష్యం ప్రవీణ్, ఏంటి అంత నమ్మకం? పార్టీ బలం. పార్టీ బలం. మరి నంబూరు శంకర్రావు రాడు అంటే కారణం ఏమైనా ఉందా ఇక్కడ? కారణం అంటే పార్టీయే. లేకపోతే శంకర్రావు వస్తాడు, లేకపోతే శంకర్రావు వచ్చేవాడే. పార్టీ బలమే. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది, అందువల్ల వస్తారు. మరి పైన చంద్రబాబు లేదంటే జగన్? చంద్రబాబు వస్తాడు. మరి చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం? అన్నిటికీ ఉంది ప్రయోజనం. ఏంటి ఒక ముక్క చెప్పండి. అన్నిటికంటే ఇప్పుడు రాష్ట్రం ఎంత అభివృద్ధి కావాల్సింది ఎన్నికిపోయింది. ఇవాళ నీకు రాజధాని ఆడయ్యా అంటే చెప్పుకొని స్థితిలో ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. జగన్ వల్ల అవదా? అయ్యేదైతే ఎందుకు రాదు? కనపడుతుందిగా 5 సంవత్సరాలు ఏం చేసింది, ఎట చేసింది. కాబట్టి ఈసారి టీడీపీ పక్కా. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? భాష్యం ప్రవీణ లేదంటే నంబూరు శంకర్రావా? తెలుగుదేశం కావాలి. తెలుగుదేశం కావాలి. ఎందుకంటే ఏం చెప్తారు కారణం? కారణం ఏం చెప్తారు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది. ఈసారి కూడా తెలుగుదేశం వస్తే ఆగిపోయిన డెవలప్మెంట్లన్నీ పాడు పెట్టాడు కదా, శ్మశానాలు చేశాడు కదా, శ్మశానం అన్నాడు. అలానే కక్ష సాధింపులుగా పాడు పెట్టాడు మొత్తం. దానికోసం తెలుగుదేశమే కావాలి. అది మరి ఇక్కడ పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి మెజారిటీ? ఎంతైనా కానీ భారీ మెజార్టీతోనే గెలుస్తారు. ఇక్కడ మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందా, లేదంటే టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానమా గెలుపుకి? స్థానిక ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీద ఉన్నటువంటి వ్యతిరేకమా, లేదంటే టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈసారి భాష్యం ప్రవీణ్ గెలిపిద్దాం అనుకుంటున్నారా? రాష్ట్ర డెవలప్మెంట్ మీద గురించి ఆలోచించి చెప్తున్నాం. తెలుగుదేశం వస్తే జరుగుద్దని. స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? స్థానికంగా సమస్యలు ఎందుకు లేవు? ఊరూరికి రాష్ట్రం మొత్తం ఉన్నాయి. లేదంటే అక్కడ లేదు. అంటే వైసీపీ వచ్చిన తర్వాత ఏమి చేయలేదా? ఏమి జరగల. ఒక పనికిరాని ఇవన్నీ ఇచ్చి అమ్మఒడి అయ్యఒడిలని ఇచ్చి రాజు చేసి పెట్టారు. డెవలప్మెంటు రాబోయే తరానికి ఉపయోగపడే పనులు ఏం చేయలే. ఏ పూట కాపూట ఇది చేశాడు కానీ డెవలప్మెంట్ అనేది ఏమి లేదు. అందువల్ల ఈసారి టీడీపీ వస్తుంటారు. తప్పకుండా రావాలి. సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అయినా కానీ కావాలి. అది చంద్రబాబు వస్తేనే అన్ని జరుగుతాయి. అది ఈసారి పెదకూరపాడులో మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈసారి టీడీపీ నుంచి అవ్వాలనుకుంటున్నారా, లేదంటే వైసీపీ నుంచి అవ్వాలనుకుంటున్నారా? భాష్యం ప్రవీణ, నంబూరు శంకర్రావా? భాష్యం ప్రవీణ. ఎందుకంటే ఏం కారణాలు చెప్తారు? ఎందుకంటే ఇక్కడ మాకు మేజర్గా వాటర్ ప్రాబ్లం ఉంది. పెద్ద కాలువ చివరి భూములు మావి, సాగర్ కాలువ చివరి భూములు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ ఇప్పుడు 2002లో పోసారు ఈ రోడ్డు. అక్కడ శిలాపలకం చూడండి. 2002 తర్వాత ఇక్కడ ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో తప్పితే అక్కడ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడా డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ ఎప్పుడు వచ్చిన కొత్తలో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక రాయి వేశారు. అది ఇప్పుడు ఫిల్ చేసుకోవడానికి పంచాయతీ నిధుల ద్వారా ఇప్పుడు మేము పోసుకుంటున్నాం. అవి కూడా అరాకొర మిగిలిపోయిన లాస్ట్ గవర్నమెంట్లో అరాకొర మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఎక్కడో పోసి మేము డెవలప్మెంట్ చేసాము. టిష్యూ పేపర్ మందం బుచ్చిపాలెం అత్తులూరు రోడ్డు టిష్యూ పేపర్ మందం పోసారు. అది మేము డెవలప్మెంట్ చూపించామని చెప్పి మళ్ళీ జనానికి చెప్పుకుంటున్నారు. డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ ఉద్యోగాల కోసం వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం చదివించుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంతమంది యూఎస్ అట్లా వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ ఆంధ్రాలో బతికే పరిస్థితి లేదు ఫస్ట్ విషయం. చంద్రబాబు వస్తే జరుగుతాయా? డెవలప్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఐటీ కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. మాకు ముందు ఇక్కడ కృష్ణా పెన్నా నది అనుసంధానం అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ పెడదాం అనుకున్నారు. మిషనరీ అంతా అయింది, రాజధాని నాశనం చేసేసారు. ఆ మిషనరీ అంతా పాడు పెట్టేసి ఎక్కడికక్కడ పనులు ఆపేసి పూర్తిగా అస్తవ్యస్తం చేసేసారు. ఓకే, మరి ఇక్కడ స్థానికంగా మాట్లాడుకుంటే భాష్యం ప్రవీణ్ ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలుస్తారంటారు? మాకు ప్రజెంట్ అయితే 10,000 మెజారిటీ అనుకుంటున్నాం. 10,000 మెజారిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నంబూరు శంకర్ మీద ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మీద అభిమానంతో గెలిపించుకుంటారా? శంకర్రావు అనే అతని మీద వ్యతిరేకత అనేది కాదులే, కానీ డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ డెవలప్మెంట్ లేదు. మాకు ఇక్కడ కావాల్సిన అభివృద్ధి కావాలండి, అది లేదు. అందుకని ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. మాకు రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి, మాకు చంద్రబాబు కావాలి, అది మెయిన్. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీ నుంచా టీడీపీ నుంచా భాష్యం ప్రవీణ నంబూరు శంకర్రావు? భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్ ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ముందు అంతకుముందు 3 ఒక రాజధాని చెప్పి 3 రాజధాని అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం శ్మశానాలు అన్నారు అమరావతి. ఇక్కడ అమరావతి రాజధాని అయితే తొందరలో దగ్గరలో ఉంటాయి. నీళ్ళు సమస్య బాగా ఇబ్బందిగా ఉంది మాకు. సాగర్ నీళ్ళు పంటలు ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. నీళ్లుంటే భూములు యాలీసిన ఉంటాయి, స్థలాలు యాలీసిన ఉంటాయి. మరి పొలాలు ఇప్పుడు చాలా పడిపోయినాయి రేట్లు. కొన్నోళ్ళ పరిస్థితి చూడు ఇప్పుడు వాళ్ళ ఆందోళనగానే ఉందిగా. అది పంటలకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ వద్దా? అవసరం లేదు వైసీపీ. ఇక్కడ మరి ఎన్ని ఓట్లతో భాష్యం ప్రవీణ్ గెలుస్తారు పెదకూరపాడులో? సుమారు 12,000 మెజార్టీతో గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. స్థానికంగా పెదకూరపాడులో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, సమస్య లేకుండా ఏది లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే 2019 తర్వాత ఏం చేయలేదా? కొంతవరకు అయినా కూర్చో చేశాడు, చేయలేదని అంటున్నాను, కాచుకూర్చో చేశాడు. కానీ ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు మళ్ళీ. అది అంతే, వైసీపీ వద్ద ఇక్కడ పెదకూరపాడులో అవసరం లేదు. అంతే. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో రావాలని అనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా వైసీపీ నుంచా టీడీపీ నుంచా? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ? భాష్యం ప్రవీణ్ రావాలి. మాకు చంద్రబాబు నాయుడు రావాలి. మాకు రాజధాని లేకుండా మాకు నాశనం చేశాడు. రాజధాని అయితే బాగుండేది. ఏడో 450 కిలోమీటర్ దూరం పెడితే ఎవరు పోతారు? టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఈ 10 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలు దోచుకోవటం అది ఏంటంటావు చెప్పు? ఇప్పుడు అది జగన్ పరిపాలన జరగట్లేదా? పథకాలు ఇవన్నీ అందట్లేదా? ఏం 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఎందుకనంటే ఏం చెబుతావు జనం ఇంకా అంతే. ఇప్పుడు అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏందో ల్యాండ్ పూలింగ్ చట్టం అంటున్నాడు. రేపు మీ ఆస్తి ఏందో వాళ్ళకే పోయిద్ది అంటున్నారు, తాకట్టు పెడతామని చెబుతున్నారు. 3 రోజుల నుంచి లాయర్లు కూడా సెల్లులో చెబుతున్నారు, అయ్యా ఎవరికి జిరాక్స్ లీక్ కాకండి అని. ఇంకేమవుతానికి మరి చంద్రబాబు వస్తే ప్రయోజనం ఏంటి? ఆయన ఏదో రాజధాని ఏడు ఉంటుంది అంటున్నాడు, భూ చట్టం కూడా రద్దు చేస్తాను అంటున్నాడు. మనకు అందుకంటే ఏం కావాల్సింది? చాలు, రాజధాని ఉంటే చాలు. అసలు మనకి దగ్గర కదండి, అంతా 50 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు ఎవడు పోతాడు? అందువల్ల టీడీపీకి కావాలి సార్. ఇక్కడ భాష్యం ప్రవీణ్ ఎన్ని ఓట్లతో గెలుస్తారు? ఎన్ని మెజారిటీ చెబుతామండి? ఎంత ఉన్నా కానీ బయటపడతాడు. ఎమ్మెల్యే అవుతారు. వైసీపీ ఎమ్మెల్యే ఈసారి వద్దు అంటే చోట్ల జగన్ మీద వ్యతిరేకత మీద ఆయన గెలవడు. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలి? భాష్యం ప్రవీణ లేదంటే నంబూరు శంకర్రావు? టీడీపీ, వైసీపీ? భాష్యం ప్రవీణ్. ఎందుకంటే ఏం చెప్తారు? టీడీపీ. మాకు మంచి పనులు చేసే చంద్రబాబు నాయుడు కావాలి. మాకు లెజరర్ లేడు, మరి రాజకీయంలో అనుభవశాలి, ఆయన మించిన లీడర్ లేడు, అనుభవంలో కూడా ఇక రాడు. అసిమిటి నాయకుని పోగొట్టుకున్నందుకు మేము ఏడుస్తున్నాం ఇంతకు ముందే. అసిమిటి లీడర్ రావాలి మాకు దేశం బాగుపడాలంటే ఆయన రావాలి. జగన్ వద్దని కాదు, వాడి పరిపాలన విధానం తెలియదు. ఏం చేశాడని? ఏం చేశాడు ఏందమ్మా? ఇప్పుడు ఒక రైతుకు ఒక పని ఉందంటే ఒక పని లేదు. పాస్బుక్లు ఇస్తున్నామంటే రిజిస్టర్ చేయించుకున్నాను, మక్క ఇది రిజిస్టర్ చేయించుకుని పోదామంటే ఎవరితో రిజిస్టర్ చేపిస్తే ఆయన పాస్బుక్ మీద బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ వస్తే ఆ దేశపై లోన్లో పెట్టుకున్నట్టు లోన్ ఇరుగా, అది తప్పు కదా. అది చాలా తప్పు. నీ ఆస్తి మీద నువ్వు దౌర్జన్యం చేసుకో, తప్పులేదు. రాజశేఖర రెడ్డి మంచివాడు అని వాళ్ళ నాన్న నెంబర్ 1గా చేశాడు. వాళ్ళ నాన్నకి ఈయనకి పోటీ ఏముందండి? చంద్రబాబు నాయుడు ఆయన ఎంత బాగా చేశారు ఇద్దరు. ఒక మాట అనుకున్నారా?
అసలు తిడతమేంది, ఆ కథ ఏంది? అసలు చంద్రబాబు నాయుడు అంత లీడర్ని తిట్టారంటే ఇక ప్రపంచం ఉంటే పోతే నాశనం అయ్యి. అసలు దొరుకుతాడు అసలు లీడరు. మరి ఇక్కడ పెదకూరపాల్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్ని ఓట్లతో గెలిపించుకుంటారు మెజారిటీ? నా లెక్క ప్రకారం అయితే దాదాపు 18,000-19,000 మెజార్టీతో వస్తాడని. 18,000 పక్కాగా. మరి చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? నేను 104 నుంచి 160 దాకా వేస్తాను. 104 నుంచి. 104 నుంచి ఏంటి, ఎందుకని? ఆయన మౌనంగా ఉండేవాళ్ళు మొత్తం ఇటు వేస్తారని ఉంది. 10% మౌనంగా ఉండరు, ఎటు చవటలా మీకు చెప్పట్లా. ఆ శాతం మొత్తం తెలుగుదేశానికి పడుద్దని ఈ దెబ్బ. మునుపేమో టీడీపీ ఆయనకు పడింది, ఈ దెబ్బ ఇటు పడుద్ది అనుకున్నా. అవి పడితే మటుకి 150 దాటుద్ది, అవి పడకపోతే 120 గ్యారెంటీ వెళ్ళిపోవాల్సింది. గ్యారెంటీ గెలుపు అంది పక్క. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కావాలా, వైసీపీ నుంచి కావాలా? భాష్యం ప్రవీణ్ కావాలా, లేదంటే నంబూరు శంకర్రావు కావాలా? భాష్యం ప్రవీణ్. ఎన్ని ఓట్లతో ఈసారి ఇక్కడ గెలుస్తారంటారు? అది ఎవరు చెబుతామో గెలుపు బట్టి ఖాయం. గెలుపు మొత్తం ఖాయం. ఎందుకని? ఎందుకంటే వ్యక్తి మంచోడని. వ్యక్తి మంచోడు. మరేంటి, మన టీడీపీ వస్తే ఇక్కడ న్యాయం జరుగుతుందా ఆంధ్రాలో? జరిగిద్ది. పెదకూరపాడులో జరిగిద్ది. ఏంటి అంత నమ్మకం చంద్రబాబు మీద? నమ్మకం ఏంటంటే నమ్మకమే. ఏమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు ఏమి లేవు, నమ్మకం అది. టీడీపీ రావాల్సింది అంతే. ఎన్ని సీట్లు వస్తాయి? 140 దాకా రావచ్చు. గెలుపు అయితే టీడీపీదా ఈసారి? మీ పెదకూరపాడు ప్రజలు గెలిపించుకుంటారా మరి? ఈసారి పెదకూరపాడు ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఎమ్మెల్యే ఎవరు కావాలి ఇక్కడ? వైసీపీయా, టీడీపీయా, ప్రవీణా లేదా నంబూరు శంకర్ రావు? ప్రవీణే. ఎందుకని? చంద్రబాబుని చూసి ప్రవీణ్ గెలిపించుకుంటాం. చంద్రబాబుని చూసి ప్రవీణ్ గెలిపించుకుంటారు. అది లెక్క. ఎందుకని? ఎందుకనంటే ఏడా రాష్ట్రం డెవలప్ కావాలంటే చంద్రబాబు వల్లే, జగన్ వల్ల కాదు, తేలిపోయింది. ఎందుకని? అంతేనండి, అతని వల్ల కాదు, అతనికి అనుభవం లేదు. అది అనుభవం వాళ్ళు కావాలి అంతే. అనుభవం ఉండోడు ఐటీ కంపెనీలు తీసుకురావాలన్నా ఏదైనా చంద్రబాబుతోటే సాధ్యం. ఇంకెవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. 100% కరెక్ట్. ఇక్కడ మరి స్థానికంగా ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ పెదకూరపాడులో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? ఎన్ని ఓట్లతో ఈసారి ఎమ్మెల్యే అవుతారు? 10,000తో పాటు గెలవబోతున్నాడు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎన్ని సీట్లు తగ్గుతారు? దాదాపు 150. ఓకే. ఈసారి జగన్ అయితే వద్దు. పోలవరం డెవలప్ కావాలన్నా ఏదైనా ఒక చంద్రబాబు గారే పక్కా. ఇంకో 2 నెలల్లో తేలిపోద్ది. అంతే. ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? భాష్యం ప్రవీణ, నంబూరు శంకర్ రావా? ఇప్పుడు చూసాం వైసీపీని, అంతకుముందు చంద్రబాబు నాయుడిని కూడా చూసాం. మన రాజధాని విడగొట్టినాక ఇక ఇది మనదేదో, మన ఇల్లు ఏదో మనం వేసుకోవాలా, మనం సరిగా ఉండాలన్న భావంతో ఆయన కొన్ని పనులు ఏర్పాటు చేసి మామూలుగా రాజధాని కట్టుకోవటం అని అందరూ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఆయన పీరియడ్ అయిపోయింది. తర్వాత ఈయన ఏదో కొత్తదనం చేసుకొస్తాడని ఆశపడ్డారు. ఏది రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని వేసినాక మొత్తం ఇక అది మొత్తం పిచ్చెట్లు వచ్చి మొత్తం పోయింది. అయితే ఈ కనీసం ప్రజలకు కూడా పొయ్యి ఏదన్నా పని చేయటానిక, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల ఏమీ కూడా లేవు. ఇక్కడి నుంచి వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను తెలుగుదేశమో లేకపోతే ఇంకొకటి అభిమానం మీదే నేను చెప్పటం లేదు. ఇది బాగుపడాలంటే ఏదన్నా మరి మళ్ళా ఆయన వస్తేనే ఇది బాగుపడిద్దని నేను అనుకుంటున్నాను. ఈసారి జగన్కి అయితే వేయరు. నేనైతే ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు కొత్తగా నేను మామూలుగా జనం ఊహించుకునేది నాకు జరిగింది, ఇంకొకరికి కూడా అన్యాయం అనేది జరగకూడదుగా అనే భావం మీదే నేను మాట్లాడుతున్నాను. నేను జెండా ఎత్తుకొని ఆయనకి పోయింది లేదు, ఈయనకి పోయింది కూడా నేను లేదు. అది అందువల్లే, కేవలం అందువల్లే. భాష్యం ప్రవీణ్ ఇక్కడ గెలిస్తే కనుక ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? ఎన్ని ఓట్లు అయింది నేను చెప్పలేను. గెలుస్తాడనే కొత్త ఇది కదా, వస్తాడనే అనుకుంటున్నా. ఇప్పుడైనా జనం చూశారు కదా ఈయన పరిపాలనా విధానం, అందుకని ఏదన్నా మారుతారు అన్న ఉద్దేశం గట్టిగానే ఉంది. అది గెలుపు అయితే వస్తుంది. ఆ గెలుపు అయితే వచ్చిద్దనే, రాకపోతే ఇంకా ఖాళీయే.
ఇంకేం లేదు, ఇంకా ఉండే పని కూడా లేదు ఏడ. అయితే పెదకూరపాడు ప్రజలు టీడీపీ అయిపోయి ఉన్నారు. అందరూ ఉంటారో లేదు, ఎందుకు ఉండారు అందరూ, ఎక్కువ శాతం ఉన్నారంట అని అనుకుంటున్నా. ఓకే, అది మంచి పని కోసం ఎవరైతేనే ఏ పార్టీ అయితేనే దాంట్లో అందరం కలిసి పని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీ అవకాశం ఇస్తారా? భాష్యం ప్రవీణ, నంబూరు శంకర్రావా? భాష్యం ప్రవీణ్ గారికే ఎక్కువ శాతం అవకాశం ఉందండి. ఆయన పని కూడా బాగుంటుంది, ఆయన మంచి వ్యక్తి, సానుకూలంగా స్పందిస్తాడు, అన్ని విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటాడు. కాబట్టి ఎక్కువ శాతం భాష్యం ప్రవీణ్ గారికే పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం మద్దతు ఉంటుందని కూడా కోరుకుంటున్నాము, ఉంటుందని కూడా మేము భావిస్తున్నాము. కంపల్సరిగా భాష్యం ప్రవీణ్ గారు విజయం సాధిస్తాడు. ఎన్ని ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుస్తారంటారు? 15 నుంచి 20,000 మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈసారి ఇక్కడ వైసీపీ ఓడిపోతుంది అనడానికి కారణం ఏమైనా ఉందా? కొన్ని కారణాలు ఉన్నాయండి, అవి ఇప్పుడు మనం ఎలక్షన్ మూమెంట్లో మనం చెప్పుకోకూడదు కాబట్టి చెప్పకూడదు, దానికి ఒక రూల్ ఉండదు కాబట్టి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదండి మేము. అయితే ఇక్కడ వైసీపీ అయితే ఓడిపోయాం ఖాయం, కన్ఫర్మ్ అండి, అది షూర్. పైన చంద్రబాబు జగన్? చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసమే చూస్తున్నారు. ఉద్యోగాలు రావాలన్నా మన రాజధాని ఎక్కడని ఎవరన్నా ఇప్పుడు 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా పిల్లలకి మనకి క్వశ్చన్లో వచ్చినప్పుడు మీ రాజధాని ఏది అన్నప్పుడు వాళ్ళు రాయటానికి చాలా తెగమొక్క పడుతున్నారు. కాబట్టి మన రాజధాని అనేది ఎక్కడా తెలియదు. కాబట్టి కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మన అమరావతి రాజధాని అవుతుందని అందరికీ ఆశ, అవుతుంది కూడా, పక్కా గ్యారంటీ అండి. చంద్రబాబు నాయుడు గారికి గెలవటం కన్ఫర్మ్ అండి.